బొల్లా బ్రహ్మనాయుడు తెలంగాణ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి రెడ్ హ్యాండెడ్గా తప్పు చేసి దొరికిపోయి చెంచలగూడ జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన ప్రధాన సూత్రధారి గండిపేటలోని సర్వే నెంబర్ 18లో 1500 కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కొట్టేయడానికి ఫోర్జరీ జీవోలు సృష్టించి ప్రభుత్వ ఆస్తిని కొట్టేయడానికి కుట్ర పన్నిన ప్రధాన సూత్రధారి బొల్లా బ్రహ్మనాయుడు ఈరోజు ఏం సాధించాడని ఈరోజు ర్యాలీ పెట్టాడు. వినుకొండకి నీ వలన ఏమన్నా మేలు జరిగిందా? ఈ 15 ఏళ్ల నుండి మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏమన్నా వినుకొండకి మేలు జరిగిందా? నువ్వేం చేసావని ఊరేగింపు తప్పుని కప్పుపుచ్చుకోవడానికి, ప్రజల్ని మభ్యపెట్టడానికి బొంకు మాటలు మాట్లాడి సరిపోతుందా? డాంబికాలు మాట్లాడితే సరిపోద్దా? ఎవరిని మోసం చేస్తావు నువ్వు? కుట్రలో ప్రధాన సూత్రధారి నువ్వు. ఈరోజు చంద్రబాబు గారు మమ్మల్ని ఇరికిచ్చారని నీ యొక్క అవినీతిని కప్పుచ్చుకోవడానికి, నీ దుర్మార్గాన్ని కప్పుచ్చుకోవడానికి చంద్రబాబు గారి మీద ఎందుకే బురద జల్లేది? నువ్వు సచ్చినుడు అయితే నేను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? నిన్ను ఆధారాలు లేకపోతే కోర్టు ఎందుకు రిమాండ్కి పంపింది? ఈరోజు అక్కడ శ్రీనివాసరెడ్డి తహసీల్దార్ కంప్లైంట్ ఇచ్చారు. ఫేక్ జీవోలు ఎవరి పేరుతో వచ్చినాయి? ఫేక్ జీవో నంబర్ 558 బొల్లా బ్రహ్మనాయుడు బంధు కాముని నాగేశ్వరరావు ఎవరైనా వెల్లల్చెరు నీ బంధువు కాదా? నీ బినామీ కాదా? ఫేక్ జీవో ఈయన పేరుతో ఎలా వచ్చింది? 4 కోట్ల రూపాయలు ఫేక్ జీవోలు తయారు చేసిన వాళ్ళకి మీ అకౌంట్ నుండి, బొల్లా బ్రహ్మనాయుడు అకౌంట్ నుండి, బొల్లా రమేష్ అకౌంట్ నుండి 12 కోట్లు, మొత్తం 12 కోట్లు ఎవరికి ఇచ్చారు మీరు? ఫేక్ జీవోలు తయారు చేసిన వాళ్ళకి, ఫేక్ స్టాంపులు తయారు చేసిన వాళ్ళకి, ఐఏఎస్ ఆఫీసర్లు సంతకాలు ఫోర్జరీ చేసిన వాళ్ళకి మీరు ఎందుకు డబ్బులు ఇచ్చారు? మీ చేసినటువంటి కుట్రకి ప్రాథమిక బ్రహ్మాండంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టే మీరు మళ్ళీ కోర్టు రిమాండ్కి పంపింది. సిగ్గు లేకుండా ఊరేగింపులు పెట్టుకుంటావా? ఏమి సాధించావు నువ్వు? ఊరేగింపులు పెట్టుకుంటావు. ఇక్కడ ఎంతమందిని మోసం చేసావు? జోసెఫ్ రెడ్డి ఒక దళితుడిని ఖరీదైన 2 ఎకరాల భూమి నువ్వు ఆక్రమించలేదా? నరసింహారెడ్డి భూమి నువ్వు కబ్జా చేయలేదా? వాసిరెడ్డి హనుమంతరావు భూమి, ఎక్స్ మిలిటరీ వెంకట్రావుది, వీరారెడ్డిది. ఎంతమందిని దోచుకుంటావు నువ్వు? ఎంతమందిని బెదిరించి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు? నీ పాపం పండింది. ఈరోజు నీ పాపం పండబట్టే ఈరోజు రెడ్ హ్యాండెడ్గా తెలంగాణ ప్రభుత్వానికి దొరికిపోయి చెంచలగూడ జైలుకి పోయి వచ్చినా నీకు సిగ్గురాల. జైలుకి పోయి వచ్చినాక పశ్చాత్తాపంతో బాధపడతావు, తప్పు సరిదిద్దుకుంటావు అనుకున్నా. సిగ్గు లేకుండా ఇలా ఊరేగింపులా? అసలు సిగ్గుందా? చేసిన తప్పుకి ఎవరైనా పశ్చాత్తాపడతారు. 70 ఏళ్ళు వచ్చినా నీ ధనదాహం తీరలా. ఎకరం 44 కోట్లు కొని ఖరీదైన భూమి 60 కోట్లతో అమ్మడానికి మాదాపూర్లో ఒక వ్యక్తికి 60 కోట్లు ఒక్కొక్క ఎకరం. నువ్వు కొన్నది 4 కోట్లు ప్రభుత్వ భూమి తప్పుడు జీవోలతోటి నువ్వు కొని 60 కోట్లు డీల్ కుదిరించుకున్నావు మాదాపూర్ వ్యక్తితో. ఫోర్జరీ జీవోలకి సృష్టించిన వాళ్ళకి ఎందుకు నువ్వు డబ్బులు ఇచ్చావు? ఎవరెవరికి ఎంత ఇచ్చావు? పోలీసులు నిర్ధారణ చేశారు. రాధాకృష్ణ ఈ ఫోర్జరీ జీవోలు సృష్టించడంలో కీలక పాత్రధారి. ఆయనకి వాళ్ళ టీంకి నువ్వు 4 కోట్లు ఎందుకు ఇచ్చావు? మధ్యవర్తులకి 4 కోట్లు ఇచ్చావు కదా? నిమ్మల కుటుంబానికి 4 కోట్లు ఇచ్చావు కదా? అప్పనంగా ప్రభుత్వ భూమి దొంగ జీవోలతోటి, దొంగ ఐఏఎస్ ఆఫీస్ సంతకాలతో భూమిని కొట్టేయాలని చెప్పేసి ప్రధాన కుట్ర పన్నింది నువ్వు కదా? నీ అకౌంట్ నుండి ఆ డబ్బులు ఎట్లా పోయినాయి? అదేమంటే చంద్రబాబు గారు నీ అకౌంట్ నుండి డబ్బులు పంపించాడా? ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ప్రజలు చెవులో పూలు పెట్టుకొని లేరు. 70 ఏళ్ళు వచ్చినా ధనదాహం తీరలా, భూ కబ్జాలు మారలా. ఏం కట్టకపోతావా? ఏమైనా 70 ఏళ్ళ వయసులో ఏంటి కుట్రలు, ఏంటి కబ్జాలు, ఏంటి ఫోర్జరీ సంతకాలు? ఐఏఎస్ ఆఫీసర్ల సంతకాలు ఫోర్జరీ చేయటమా? స్టాంపులు గుద్దుకుంటారా దొంగ స్టాంపులతో? పాపం పండింది. రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాధారాలతో దొరకబట్టే చెంచలగూడ జైలుకి వెళ్ళి వచ్చాడు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. విలువల గురించి, విఘ్నత గురించి ఆయన మాట్లాడతాడు. నన్ను గురించి, మక్కెన గురించి, ఎంపీ గారి గురించి నోటికి వచ్చినట్టు అసత్య ప్రచారం. 5 ఏళ్ళు మీరు అధికారులు ఉన్నావుగా. నా మీద ఇప్పుడు చేస్తున్న ఆరోపణలు 5 ఏళ్ళ నుండి చేసావుగా. ఒక్కరోజు ఒక్క సెంటు నిరూపించావు నువ్వు. ఎందుకు నిరూపించలేకపోయావు? 5 ఏళ్ళు అధికారంలో ఉండి మళ్ళీ సిగ్గు లేకుండా పాడిందే పాట పాసిపళ్ళ దాసడా. సిగ్గుందా నీ బతుక్కి? ఎందుకు ఈ అసత్య ఆరోపణలు? శివశక్తి ఫౌండేషన్ మీద అసత్య ఆరోపణలు, మా కంపెనీ మీద అసత్య ఆరోపణలు. 5 ఏళ్ళు ఏం గడ్డి పీకావు నువ్వు? ఈ రోజుకి అసత్య ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసం? నువ్వు తప్పు చేసి వినుకొండ గడ్డ పరువు తీసి తలవంపులు తీసుకొచ్చి ఈరోజు పశ్చాత్తాపం లేకుండా, క్షమాపణ చెప్పకుండా ఇంకా సమర్థించుకుంటావా? నీ డాంబికాలు ప్రజలు నమ్ముతారా? నువ్వు డాంబికాలు ప్రదర్శిస్తే ప్రజలు నమ్ముతారా? నీ బొంకు మాటలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారా?